ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు పూర్తి కాని పరిస్థితుల్లో ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో ఒక కొలిక్కి రాని ఒప్పందం ఇరకాటంలో పెడుతుంది. ఈ మాట నిజమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 3 నెలలకు ముందే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఎవరెవరికి ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఎవరిని ఎక్కడ పోటీలోకి దించాలి, ఏ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయాలి, ఎవరికి అవసరమైతే జనరల్ స్థానాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు స్థానం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆ అభ్యర్థులకు చెప్పేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి బద్ధులై ఉన్నవాళ్ళు లేదా ఆయన నిర్ణయాన్ని అంగీకరించి పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించిన వాళ్ళు పార్టీలో కొనసాగుతున్నారు. ఆ నిర్ణయాలను వ్యతిరేకించిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కానీ ప్రతిపక్షం కూటమిగా ఏర్పడటమే లేట్. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు ఒక ప్రహసనం, సీట్ల సర్దుబాటు తర్వాత అభ్యర్థుల ఎంపిక మరో ప్రహసనంగా సాగుతోంది. దాదాపు ఇంకో 19 మందో 20 మందినో తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది. అలాగే కొన్ని ఎంపీ స్థానాలకి జనసేన కూడా అంతే. దాదాపుగా 5-6 స్థానాలు తప్పి మిగతా ఎక్కడ ప్రకటించిన దాఖలాలు లేవు. బీజేపీ అయితే ఖాతా తెరవలేదు. ఎందుకని ఈ రకమైన పరిస్థితి ఉంది? అసలు అభ్యర్థుల ఎంపిక జరగకముందే ఏదో ప్రజాగర్జన లేదా ప్రజాగళ మీటింగులు పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? మరొక విషయం, ప్రతిపక్ష కూటమి సరే ధనబలంతోనో పలుకుబడితోనో మరొకటో కొన్ని సర్వేలని ప్రజల్లోకి వదిలింది. అసలు అభ్యర్థుల ఎంపికే కాలేదు, సీట్ల పంపిణీ పూర్తి కాలేదు, అప్పుడే కూటమి గెలిచిపోతుంది లేదంటే కూటమికి ఎన్ని ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయని చెప్తూ కళ్ళబొల్లి సర్వేలని ప్రజల్లోకి తీసుకురావడానికి అవిరళంగా కృషి చేసి ప్రయత్నం చేసి విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే అసలు అభ్యర్థి ఎవడో తెలియకుండా మీరు ఎవరికి ఓటేస్తారు అంటే, నిజానికి కొన్ని సందర్భాల్లో పార్టీ పరంగా మనకి వైముఖ్యం ఉన్న అభ్యర్థి పరంగా మనకి దగ్గరవాడై ఉండొచ్చు, మన స్నేహితుడై ఉండొచ్చు, మన శ్రేయోభిలాష అయి ఉండొచ్చు, మనకు సహకరించే వ్యక్తి అయి ఉండొచ్చు. అప్పుడు అభ్యర్థిని ఎంచుకుంటాం, పార్టీని చూడము. పార్టీ మనకు వ్యతిరేకమైన అనుకూలమైన అది పెద్ద సమస్య కాదు, కానీ అభ్యర్థిని చూసి ఓటేసే పరిస్థితి కూడా ఉంటుంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సర్వేలు జరిగిపోయాయి. సరే, సర్వేల మాట పక్కన పెడితే ఇప్పుడు ఇంకా సీట్ల సర్దుబాటు కుదరలేదా అంటే కుదరనట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం కొన్ని స్థానాలను మళ్ళీ తమకి కేటాయించమని కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ గెలిచే అవకాశం లేనటువంటి స్థానాలు ఉన్నాయో వాటిని బీజేపీకి జనసేనకి అప్పగించారు అనేది ఒక వాదన. ఇదే అంశాన్ని బీజేపీలోని అసమ్మతి వర్గం లేదా బీజేపీలోని యాంటీ తెలుగుదేశం వర్గం బహిరంగంగానే చర్చించడం, చర్చించిన అంశాలను నేరుగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిపోయింది. ఫిర్యాదు చేయడం అంటే ఏదో మౌఖికంగా కూర్చొని మాట ముచ్చటి చెప్పినట్టు కాదు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓడిపోయే స్థానాలను టీడీపీ మనకు కేటాయించింది, టీడీపీ జన్మలో గెలవనటువంటి స్థానాలను మనకిచ్చింది. అంటే మనం గెలిచినా గెలవకపోయినా టీడీపీ పెద్ద సమస్య లేదు, ఆ స్థానంలో ఎట్లాగో టీడీపీ ఓడిపోతుంది కాబట్టి వాటిని వదులుకోవడానికి సిద్ధపడింది. ఈ రకమైన వాదనను అక్కడ వినిపించారు. అంతేకాదు, టీడీపీ అభిప్రాయాలకు, టీడీపీ రాజకీయ నిర్ణయాలకు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తలొప్పుతున్నారు, డూడు బసవన్ లాగా తలొప్పుతున్నారు, ఆ నిర్ణయాల మేరకు ఈమె నడుచుకుంటున్నారన్న వాదనను కూడా కేంద్ర నాయకత్వానికి వినిపించారు. ఈ కారణాలన్నిటి వల్ల కేంద్ర బీజేపీ నాయకత్వం పురంధరేశ్వరిని
ఆగ మేఘాల మీద అర్జెంటుగా ఢిల్లీ రమ్మని కోరబెట్టింది. ఆమె ఢిల్లీ వెళ్ళారు. అయితే సీట్ల విషయంలో మరి మళ్ళీ వెనక్కి కొన్ని ఇవ్వాల్సి వస్తుందా లేదా కొన్ని వదులుకోవాల్సి వస్తుందా ఏమిటి అనేది ఇంకా పూర్తిగా నిర్ణయం జరగలేదు. ఈలోగానే బీజేపీ ఇవ్వబోయే సీట్లలో ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతున్నారన్న వార్తలు భగ్గుమన్నాయి. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని టీడీపీ కూడా పెద్దపీట వేయబోతోంది. అంటే టీడీపీ అధ్యక్షుడు అటు బీజేపీ అధ్యక్షురాలు ఇద్దరూ కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులనే పార్లమెంటు సీట్లలో కానీ అసెంబ్లీ సీట్లలో కానీ ఎక్కువ శాతం కేటాయించారు. ఇది కూడా ఢిల్లీకి అందిన ఫిర్యాదుల్లో ఒక భాగం. వాళ్ళు ఎవరైతే సూచించారో వాళ్ళంతా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనేది ఒక భాగం. అందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇందుకు బలమైనటువంటి ఉదాహరణలు లేదా వాళ్ళు సూచించిన అభ్యర్థుల యొక్క సామాజిక వర్గ వివరాలు వీటన్నిటినీ కూడా బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలియజేసింది. అంతేకాకుండా ప్రజాబలం లేని నాయకులు, ప్రజల్లో పలుకుబడి లేనటువంటి నాయకులు, ప్రజలతో నేరుగా సంబంధాలు లేనటువంటి నాయకులకి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోవడమే కాకుండా పరువు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ వాదనను వినిపించుకోవడానికి సిద్ధంగా ఉందంటే కొంతవరకు వినొచ్చు, కానీ అమలు చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే బీజేపీ ఒప్పందాల్లో భాగం, బీజేపీ టీడీపీతో చేసుకున్నటువంటి ఒప్పందంలో కీలకమైనటువంటి భాగం ఏంటంటే ఎవరైతే బీజేపీ క్యాండిడేట్స్గా నిల్చోబెడతారో వారికి ఆర్థిక సహకారాన్ని అందించాల్సిన బాధ్యత టీడీపీదే. అందువల్ల అన్నీ సమకూర్చి వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత భుజాలు వేసుకున్నటువంటి టీడీపీ తమకు అనుకూలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయమని చెప్తుంది తప్ప బీజేపీకి సంప్రదాయపరంగా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, తర్వాత పెరిగాడు, తర్వాత పెద్దయ్యాడు, తర్వాత బీజేపీలో కార్యకర్త ఇంకేదో చేశాడంటే మాకెందుకు ఇవన్నీ? మాకు కావాల్సింది టీడీపీకి అనుకూలంగా ఉండే అభ్యర్థి పేరు ఇస్తే అని గెలిపించుకుంటాం. సో ఈ రకమైన వాదన కూడా వినపడుతోంది. ఇదే పరిస్థితి జనసేనలో కూడా ఉంది. జనసేనలో కూడా సీనియర్స్ అయిన వాళ్ళు, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పార్టీకి వీర విధేయులుగా మెలిగినటువంటి వాళ్ళందరికీ టికెట్లు లేవు. వాళ్ళ మాట కూడా వినే పరిస్థితి లేదు, మాట పెడచవని పెట్టడమే జరుగుతుంది. పైగా ఎవరు నాకు సలహాలు ఇవ్వద్దంటాడు ఆయన. నేను అతీతుడిని, మొత్తం కాలాతీతుడిని కాబట్టి నాకెవరు సలహాలు ఇవ్వక్కర్లేదు, నేను ఎవరి మాట విన్ను అని చెప్తాడు ఆయన. అయినప్పటికీ ఇంకా కూడా ఇప్పటికి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతూనే ఉంది. ఆ కసరత్తుకి ఎప్పుడు ముగింపు పలుకుతారో తెలియనటువంటి పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించుకున్నప్పటికీ ఇంకా ఆయనలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ఎక్కడా కనపడదు. ముఖ్యంగా పిఠాపురం ప్రాంతం వెళ్ళి ఆయన చేసిన ప్రసంగం ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తించింది. ఉదాహరణకి బీజేపీ అధినేత లేదా అమిత్ షా వారు పోటీ చేయమని అడిగితే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటాడు. అంటే ఆయన జీవితం మీద, ఆయన నిర్ణయాలపైన, ఆయన వ్యక్తిత్వం పైన, ఆయన నాయకత్వం పైన ఆయనకే నమ్మకం లేని పరిస్థితి. అంటే బీజేపీకి ఈ పార్టీ అమ్ముడుపోయిందా లేదా తాకట్టు పెట్టారా? ఎందుకని బీజేపీ నిర్ణయాలను శిరోధార్యంగా భావించి పనిచేస్తారని చెప్తున్నారు. మీరు పార్టీ అధినేత, మీ నిర్ణయాలను కార్యకర్తలు లేదా మీ శ్రేణులు, నాయకులు వాళ్ళు శిరోధార్యంగా భావించి పనిచేయాలి. కానీ మీరు మరో పార్టీ నాయకులు చెప్పిన, నాయక శ్రేణి చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉంటారని చెప్పడంతోనే మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోయినట్టయిపోయింది. సో ఇక్కడ ఒక పక్క అభ్యర్థుల్ని ప్రకటించలేని పరిస్థితి, మరో పక్క తన అభ్యర్థిత్వాన్ని కూడా సరిగా ప్రొజెక్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్న పార్టీలని, నాయకుల్ని ప్రజలు నమ్ముతారా? నమ్మి ఓట్లేస్తారా? ఇది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్
రాజకీయాల కొత్త కాదు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో పుట్టి పెరిగి జనసేన పార్టీని తన సొంతగా ఫ్లోట్ చేసి నాయకుడిగా ప్రొజెక్ట్ కావడానికి జగన్మోహన్ రెడ్డి పైన కత్తి దూసి అనుచిత భాషలు నోటికొచ్చిన బూతులతో ఆయన వీరంగం వేసి వీధుల్లో తిరిగి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు తను ఎక్కడ పోటీ చేయాలన్న అంశాన్ని కూడా నిర్ధారించుకోలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా తను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగానే మిగిలిపోనట్టునే కేవలం ఒక సామాజిక వర్గం దాదాపు 91,000 ఓట్లు ఉన్నటువంటి పిఠాపురాన్ని ఎంచుకోవడంలోనే ఆయన ఆ సామాజిక వర్గం మీద నమ్మకంతో ఉన్నారు. ఆ సామాజిక వర్గం తమకి వెనుదన్నుగా ఉంది అని చెబుతూ అక్కడ పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. మరో నియోజకవర్గంలో నిలబడితే ఆయన ఓడిపోతారన్న నిర్ణయం దాదాపుగా జరిగిపోయింది. పిఠాపురం కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంగా భావించడానికి వీల్లేదు. అక్కడ అన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నాయి. కాకపోతే కాపు సామాజిక వర్గానికి 90,000కు పైగా ఓట్లు ఉన్నట్టుగా మనకి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ తాను గెలుస్తానని పవన్ కళ్యాణ్కు నమ్మకం. ఆ సామాజిక వర్గం ఓట్లు తనకు గంపకొత్తగా పడతాయన్న ఆశ. అలా అనుకుంటే నిఖార్సైనటువంటి కాపు బిడ్డగా వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా ఆయనకు ప్రత్యర్థిగా నిలబడ్డారు. ఆమెకి అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. స్థానికురాలు, పైగా విద్యాధికురాలు. ఆమె పిహెచ్డి చేశారు, ఎంఫిల్ చేశారు, 4-5 ఎంఏ సర్టిఫికెట్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తి, మహిళ. పైగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్తో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ వైసీపీ ప్రత్యర్థిగా పెట్టింది. కానీ ఆయన తనకు తాను తన అభ్యర్థిత్వాన్ని ఇంకా నిర్ధారించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. పైగా వంగ గీత తమ పార్టీలోకి రావాలని కోరుతారు. ఇది ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి అభ్యర్థన. ప్రత్యర్థిని తమ పార్టీలోకి రమ్మని కోరడం ఏంటి? అంటే ప్రత్యర్థిని నేను గెలవలేను, అయిపోయింది నా పరిస్థితి అని ఒప్పుకోవడమేనా? అసలు పోటీ కంటే ముందే ఓటమిని ఒప్పుకున్నటువంటి నాయకుడిగా మిగిలిపోతాడు ఆయన. సో ఇక్కడ కేవలం ఆయన ఒక్క సామాజిక వర్గాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారని చెప్పడానికి ప్రధానమైనటువంటి సంకేతం పిఠాపురం తెచ్చుకోవడమే. కానీ వైసీపీ మాత్రం బలమైనటువంటి సామాజిక వర్గాలకి స్థానికంగా ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని గుర్తించి ఎక్కడికెక్కడ అభ్యర్థుల్ని మారుస్తూ పోయింది. అక్కడ వంగగీతకి ఇచ్చారు, మరో యాదవ్ సామాజిక వర్గం ఉన్న చోట యాదవులకు ఇచ్చారు, ఎస్సీలు బలంగా ఉన్న చోట ఎస్సీలకు ఇచ్చారు, బీసీలు బలంగా ఉన్న చోట బీసీలకు ఇచ్చారు, మైనారిటీలు బలంగా ఉన్న చోట మైనారిటీలకు ఇచ్చారు. అది జనరల్ స్థానమైనప్పటికీ మైనారిటీలకు ఇచ్చారు. ఈ విధంగా ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక జరుపుకుంటూ పోయారు. దాదాపుగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించి వారికి ప్రచారం చేసుకునే స్వేచ్ఛను కల్పించారు. మరి ఇంతవరకు కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించదు, జనసేన తన అభ్యర్థుల్ని పూర్తిగా ప్రకటించదు, టీడీపీ కూడా ఇంకా ఒక కుషన్ అట్లా పెట్టుకొని ఉంది. మనకి ఇంకేమన్నా సీట్లు వస్తాయేమో తీసుకుందాం, లేకపోతే మనం ఏమన్నా కోల్పోవాల్సి వస్తుందో ఏంటో తెలియదు. ఈ రకమైనటువంటి ఇంకా వాళ్ళు ప్రకటించాల్సి ఉంది. అంటే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ఒక అయోమయమైనటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా కూటమిలో కనబడుతుంటాం. మొన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి సభలో తనకు జరిగినటువంటి అవమానాన్ని భరించలేకపోయినారు. ఆయన దీన్ని సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి ఇకపైన ఈ కూటమి తరపున ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏ సభలోనూ పాల్గొనకపోవచ్చు అని బీజేపీ వర్గాలే చెప్తున్నాయి, మనం కాదు, మనం చెప్పట్లేదు. బీజేపీ వర్గాలే, అది కూడా ఢిల్లీకి చెందినటువంటి బీజేపీ వర్గాలే ఆంధ్రప్రదేశ్లో ప్రధానికి జరిగినటువంటి అవమానం మేరకు ఆయన ఇకపైన కూటమికి సంబంధించిన సభలు సమావేశాల్లో ఆయన పాల్గొనకపోవచ్చు. అంటే అమిత్ షా పాల్గొంటారంటే చెప్పలేము, ఇంకెవరు పాల్గొంటారు అంటే తెలియదు. కాకపోతే ఎవరు పాల్గొన్నా బీజేపీ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల శాతం ఏంటో,
ఆ పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటో బలహీనతలు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అంశంగా భావించట్లేదు. కాకపోతే రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేసుల విషయంలో తనను తాను రక్షించుకోవడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడగానే ఈ ఎత్తుగడలో బీజేపీ పడిపోయిందా లేదా జనసేన కృషి చేసిందా అంటే ఇవన్నీ కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. చూడాలి. ఇప్పటికైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు ప్రకటించలేకపోవడం నిజంగా చెప్పుకోదలసినటువంటి అంశమే. ఈ అంశం రేపొద్దున ఓటింగ్ పైన ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా చిట్ట చివరిగా చెప్పుకోవాల్సింది కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు, వారు ఏ సామాజిక వర్గానికి చెందినవారు, వారి రాజకీయ చరిత్ర ఏంటి, ఇలాంటివన్నీ పరిశీలించినప్పుడు అనేక రకాల లొసుగులు కనబడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో ఒక సామాజిక వర్గం బలంగా మరి రంగంలోకి దిగిందని వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజమైతే కూటమి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ భగ్నమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో.